ఇప్పుడు కవిత గారు ఏమన్నారు, మొన్న అమెరికా నుంచి వచ్చినప్పుడు ఫస్ట్ 100 రోజుల క్రితము అమెరికా నుంచి 103 రోజుల క్రితం వచ్చినప్పుడు డైరెక్ట్ ఎయిర్పోర్ట్లో ఆమె ఏం చెప్పారు, మా నాన్నగారికి నేను వ్యక్తిగతంగా రాసిన లెటరు లీక్ చేసిన లీకు వీరులు ఎవరు అని అడిగింది. ఆ రోజు దానికి కౌంటర్గా టీఆర్ఎస్ వాళ్ళు ఏమన్నారు, బీఆర్ఎస్ వాళ్ళు, మా పార్టీలో కూడా కొంతమంది పెద్ద స్థాయి వ్యక్తులు కాంగ్రెస్ పార్టీ కోవర్ట్లు ఉన్నారని చెప్పి కేటీఆర్ మాట్లాడిండు. ఆమెమో లీకు వీరుల గురించి అడిగింది. ఈమెమంటుంది, లీకు చేసిన లీకు వీరుల గురించి చెప్పమంటే గ్రీకు వీరులు ఎందుకు మాట్లాడుతున్నారు అన్నది. అంటే అక్కడ లీకు వీరుడు సంతోషరావు, గ్రీకు వీరుడు కేటీఆర్ అని చెప్పింది. సెకండ్ ఆమె ఏమంటది, మా నాన్నగారి దేవుడు చుట్టూ దయ్యాలు ఉన్నాయి అంటారు. జనరల్ గా మీరు పౌరోహిత్యం సంబంధించిన వాళ్ళు కదా, దేవుడు ఎక్కడ ఉంటాడు, దయ్యాలు ఎక్కడ ఉంటాయి చెప్పండి అమ్మా. దేవుడు గుడిలో ఉంటాడు, దయ్యాలు శ్మశాన వాటిక దగ్గర ఉంటాయి జనరల్ గా. సరే, దేవుడు దయ్యం రియాలిటీ పక్కన పెడితే, మరి దేవుడు ఉన్న చుట్టూ దయ్యాలు ఉంటే కేసీఆర్ గారు దేవుడు అని చెప్తుంది కవిత గారు, మా దేవుడు చుట్టూ దయ్యాలు ఉన్నాయంటే ఆయన దయ్యాల దేవుడా? ఇప్పుడు దేవుడు గుర్తుపడతాడు కదా దయ్యాలు, 100%. లేకపోతే దయ్యాలన్నా పారిపోతాయి కదా దేవుడి దగ్గర నుంచి. జనరల్ గా దైవశక్తి ఉన్న దగ్గర భూతశక్తి ఉండదు. మరి అది మరి కవిత గారు చెప్పినట్టు కేసీఆర్ గారు దయ్యాల దేవుడా? దయ్యాల దేవుడే అయి ఉండొచ్చు మరి ఇప్పుడు, అంతే కదా. మరి ఈ దేవుడు అంత బలహీనుడా? దయ్యాలను కూడా పారదోలనేంత బలహీనుడా? ఇప్పుడు పాజిటివ్ ఎనర్జీ ఉన్న దగ్గర నెగిటివ్ ఎనర్జీ ఉండదు, నెగిటివ్ ఎనర్జీ ఉన్న దగ్గర పాజిటివ్ ఎనర్జీ ఉండదు. ఉంటే అన్ని దయ్యాల పప్పలాన్ని ఉంటాయి, లేకపోతే అన్ని దేవుడి గుడ్లాన్ని ఉంటాయి. ఇక్కడే అర్థమవుతుంది